హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. F4 థాయిలాండ్ బాయ్స్ పార్ట్ 5 గురించి ఈ వీడియోలో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. జరిగిన ఎపిసోడ్ లో గోయా మీరాని ప్రాన్స్ వెళ్ళకోకుండా ఇక్కడే ఉండిపోమ్మని మోకాళ్ళ మీద నించొని రిక్వెస్ట్ చేస్తుంది కదా. అది చూసిన రెన్ కి చాలా కోపం వస్తుంది. గోయా మీద కోపంతో రెన్ గేట్ బయటే వెయిట్ చేస్తూ ఉంటాడు గోయా కోసం. గోయా మీరాతో మాట్లాడి బయటికి వచ్చేస్తుంది. ఇలా బయటికి వచ్చేసిన గోయా దగ్గరికి రెన్ వచ్చి, ఇలా ఎందుకు చేసావు గోయా? మోకాళ్ళ మీద నిల్చొని నేను ప్రాన్స్ కి వెళ్ళకోకుండా ఉండమని అడగమని చెప్పానా? మీరా నా గురించి ఏమనుకుంటుందో ఒకసారి ఆలోచించావా? ఎందుకు ఇలా చేసావని గోయా మీద చాలా కోపంతో అరుస్తూ ఉంటాడు. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ గురించి ఆలోచించుకోకుండా ఇలా ఎలా చేయగలుగుతావు అని అంటూ ఉంటాడు. దాంతో గోయాకి కూడా కోపం వచ్చి, నేను నీ గురించే చేశాను కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వేమీ ప్రయత్నించుకోకుండా ఉంటే మీరా ప్రాన్స్ కి వెళ్ళకోకుండా నీతో ఎలా ఉంటుంది? నువ్వు ఏదో ఒక ప్రయత్నం చేయు తనతో ఉండటానికి, అంతేకాని నాకు ఏది చేత కాదని అలా వదిలేయకు అంటూ, మీరా చాలా మంచి అమ్మాయి, తను నీకు కరెక్ట్ జోడి అని గట్టిగా అరుస్తూ గోయా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రెన్ దీని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాతి రోజు మీరా ప్రాన్స్ కు వెళ్ళడానికి రెడీ అవుతుంది. అయితే మీరా రెన్ కి కాల్ చేస్తుంది కానీ రెన్ మీరా కాల్ ఆన్సర్ చేయడు. తన గురించే ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాతి రోజు మీరా ప్రాన్స్ వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ కు వెళ్తుంది. అయితే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కెవిన్, ఎంజే అండ్ తాయున్ వీళ్ళు ముగ్గురు మాత్రమే వస్తారు. రెన్ మాత్రం రాడు. మీరా అండ్ F4 బాయ్స్ రెన్ వస్తాడేమో అని వెయిట్ చేస్తూ ఉంటారు. అదే టైంలో గోయా మీరాకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్ కు వస్తుంది. గోయాని చూసిన మీరా గోయా దగ్గరికి వచ్చి తనని హగ్ చేసుకొని, నువ్వు మంచి పొజిషన్ లో ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుంచి అందరికీ బాయ్ చెప్పి ప్రాన్స్ కు వెళ్ళిపోతుంది. ఇలా మీరా వెళ్ళిపోయాక నెమ్మదిగా నడుచుకుంటూ రెన్ తన లగేజ్ తో వస్తూ ఉంటాడు. ఇది చూసిన గోయా రెన్ దగ్గరికి వెళ్లి, ఇంత లేటుగా ఎందుకు వచ్చావు? మీరా ఆల్రెడీ వెళ్ళిపోయింది అని చెప్తూ ఉంటుంది. దానికి రెన్, అవును లేట్ అయ్యానని నాకు తెలుసు, నేను ప్రాన్స్ కు వెళ్ళాక మీరాని కలుస్తాను అని అంటూ ఉంటాడు. అంతేకాకుండా తన దగ్గరున్న పాస్పోర్ట్ ను గోయాకి చూపిస్తూ ఉంటాడు. ఇది చూసిన గోయా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. గోయాతో రెన్, నువ్వు చెప్పావు కదా నీ వంతు ప్రయత్నం చేయని, నేను నా వంతు ప్రయత్నం చేస్తాను, తనతో వెళ్లి కలిసి ఉండడానికి ట్రై చేస్తాను, నేను చాలా మిస్ అవుతానని గోయా నుదురు మీద రెన్ కిస్ చేస్తాడు. ఇది చూసిన తాయున్ కొంచెం జలస్ గా ఫీల్ అవుతాడు. గోయాకి బాయ్ చెప్పి రెన్ వెళ్తూ ఉంటాడు. అయితే తాయున్ రెన్ వెళ్తున్న టైంలో, నువ్విలా ఎలా చేయగలుగుతావు? నువ్వు ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నప్పుడు F4 బాయ్స్ ని అడక్కోకుండా నువ్వు ఎలా వెళ్తున్నావు? ఎంత ధైర్యం ఉండాలి నీకు అని అంటూ ఉంటాడు. నువ్వు లేకుండా F4 అనేది ఫుల్ఫిల్ అవ్వదు, మనం అందరం కలిసే బుల్లింగ్ చేస్తాం కదా, నువ్వు ఇప్పుడు ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఎలా అని తాయున్ బాధపడుతూ ఉంటాడు. తాయున్ మాటలకి రెన్ ఒక చిన్న చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. తాయున్ రెన్ దగ్గరికి వచ్చి, నేను నీకు ఇంకా సారీ చెప్పలేదు, నువ్వు ఇలా మధ్యలో వెళ్ళిపోవడం కరెక్ట్ కాదని బాధపడుతూ ఉంటాడు. ఇది చూసిన F4 బాయ్స్ నవ్వుతూ ఉంటారు. నా బాధ మీకు నవ్వులాటగా ఉందా అని తాయున్ F4 బాయ్స్ తో అంటూ ఉంటాడు. ఇలా అందరూ కలిసి రెన్ కి సెండ్ ఆఫ్ ఇచ్చి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చేస్తూ ఉంటారు. అదే టైంలో రెన్ వెళ్తున్న ఫ్లైట్ కనిపించడంతో తాయున్ చిన్న పిల్లాడిలా కార్ దిగి రెన్ కి బాయ్ చెప్తూ ఉంటాడు. ఇది చూసిన గోయా, F4 బాయ్స్ అందరూ స్కూల్లో బుల్లీ చేస్తూ ఉంటారు, చూడ్డానికి అంత భయంకరంగా కనిపిస్తూ ఉంటారు, కానీ వీళ్ళది చాలా చిన్న పిల్లల మనస్తత్వం అని గోయాని బుల్లీ చేసిన అన్ని మెమోరీస్ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. తాయున్ ఇంటికి వెళ్ళాక క్యాట్ కి ఫుడ్ పెడుతూ ఉంటాడు. అదే టైంలో తాయున్ వాళ్ళ సిస్టర్ తాయున్ దగ్గరికి వచ్చి తాయున్ కు ఒక న్యూస్ పేపర్ ఇస్తూ ఉంటుంది. అందులో ఏముంటుంది అంటే, తాయున్ వాళ్ళ మదర్ సింగపూర్ లో ఒక కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయబోతుంది. నేను మమ్మీ వెళ్లి సింగపూర్ లో ఉన్న బ్రాంచ్ ని చూసుకుంటూ మమ్మీతో అక్కడే ఉండిపోతా, నీ ఇష్టం, మరి ఇక్కడ రావాలంటే రావచ్చు, నువ్వు ఇక్కడ అనుకున్న పనులు త్వరగా ఫినిష్ చేయు అని గోయాని ఉద్దేశించి చెప్తూ ఉంటుంది. గోయాకి దగ్గరవ్వడానికి నీకేమన్నా నా తరపు నుంచి సలహాలు కావాలా అని అడుగుతూ ఉంటుంది. దానికి తాయున్ నో అంటాడు. కానీ
తర్వాత నాకేదన్నా సలహా ఇవ్వక్క అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. దాంతో తాయున్ వాళ్ళ సిస్టర్, నీది చాలా చిన్న పిల్లల మనస్తత్వం, నువ్వు ఇంకా పైకి ఎదగాలి, ఇంకా కాల్స్ మెసేజెస్ అంటూ టైం వేస్ట్ చేయకు, అలాంటి వాటికి గోయా పడిపోయే రకం కాదు. గోయాతో నువ్వు ఎక్కువ టైం స్పెండ్ చేసి తనని డేట్కి రమ్మని అడుగు అని చెప్తూ ఉంటుంది. నేను మళ్ళీ సింగపూర్ నుంచి తిరిగి వచ్చేసరికి గుడ్ న్యూస్ వినాలని అనుకుంటున్నానని అంటూ ఉంటుంది. ఈ సలహా తాయున్ కి బాగా నచ్చుతుంది. దానికి ఓకే చెప్తాడు. తర్వాతి రోజు గోయా స్కూల్ కు వచ్చి స్కూల్లో లంచ్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో గోయా దగ్గరికి హనా వచ్చి, నువ్వు లాస్ట్ వీకెండ్ లో స్కూల్ కి ఎందుకు రాలేదు అని అడుగుతూ ఉంటుంది. దాంతో గోయా మీరా ప్రాన్స్ కి వెళ్తుంటే తనకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళాను అనగానే, హనా ఉండి F4 కన్నా నీతో ఎక్కువ క్లోజ్ అయింది కదా మీరా అనగానే, నీకంటే క్లోజ్ గా ఎవరికి దగ్గర కాలేదు అని గోయా అంటూ ఉంటుంది. ఇలా వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటున్న టైంలో ఆ ముగ్గురు అమ్మాయిలు ఉంటారు కదా, గోయాని హనాని ఏదో ఒకటి అంటూ ఏడిపిస్తూ ఉంటారు. అదే టైంలో స్కూల్ అనౌన్సింగ్ టీవీలో తాయున్ వీడియో ఒకటి ప్లే అవుతూ ఉంటుంది. ఆ వీడియోలో ఏముంటుందంటే, గోయా పేరుని ఇండైరెక్ట్ గా చెప్పి, నువ్వు ఈ వీడియో చూస్తున్నావని అనుకుంటూ ఉన్నాను, ఈ సాటర్డే 1 నీ కోసం క్లాక్ టవర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు తప్పకుండా రావాలి అని ఆ వీడియోలో చెప్పి ఉంటుంది. ఈ వీడియో చూసిన స్కూల్లో వాళ్ళందరూ గుసగుసలాడుకుంటూ ఉంటారు. తాయున్ గోయానెందుకు బయటికి రమ్మని అడిగాడు అని అనుకుంటూ ఉంటారు. దాంతో అక్కడే ఉన్న హానా గోయాతో అంటూ ఉంటుంది, మీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారా ఏంటి, తాయున్ నిన్నెందుకు బయటికి రమ్మంటున్నాడు అని అడుగుతూ ఉంటుంది. దాంతో గోయా హనాతో, మేమిద్దరం అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఎప్పుడయ్యామో, తను నన్ను ఏడిపించడానికే బయటికి రమ్మని అంటూ ఉన్నాడు అని అంటూ ఉంటుంది. ఇక కట్ చేస్తే సాటర్డే రోజు గోయా తన ఫ్రెండ్ తో కలిసి బయటికి వెళ్లాలని వెళ్తూ ఉంటుంది. అదే టైంలో గోయా ఫోన్ కింద పడిపోయి డిస్ప్లే అయిపోతుంది. ఇలా గోయా తన ఫ్రెండ్ కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇలా ఫ్రెండ్ గోయా దగ్గరికి రాగానే ఇద్దరూ కలిసి షాపింగ్ కి వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. ఇలా ఇద్దరూ కలిసి షాపింగ్ చేస్తూ ఉంటారు. అదే టైంలో టైం కావడంతో తాయున్ వెళ్లి క్లాక్ టవర్ దగ్గర గోయా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. గోయాకి టైం అయిందని తెలుసు కానీ తన ఫ్రెండ్ తో షాపింగ్ చేస్తూనే ఉంటుంది. అదే టైంలో టీవీలో ఒక ఇంటర్వ్యూ వస్తూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ తాయున్ ఎప్పుడో ఇచ్చి ఉంటాడు. అయితే ఆ ఇంటర్వ్యూలో ఉన్న అతను తాయున్ తో ఒక విషయం అడుగుతాడు, నీ గర్ల్ ఫ్రెండ్ అవ్వాలంటే ఏ లక్షణాలు ఉండాలని. దానికి తాయున్, నా గర్ల్ ఫ్రెండ్ గా ఉండాలంటే నేను ఎప్పుడు తన గురించి వెయిట్ చేయకోకుండా ఉండాలి, తనే ఎప్పుడు నా గురించి వెయిట్ చేస్తూ ఉండాలి అని అంటూ ఉంటాడు. ఆ ఇంటర్వ్యూ చూసిన గోయాకి కొంచెం టెన్షన్ స్టార్ట్ అవుతుంటుంది. ఎందుకంటే 1 ఎప్పుడో దాటిపోయి ఉంటుంది. తాయున్ ఇంకా నా కోసం వెయిట్ చేస్తుంటాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. అలానే షాపింగ్ చేస్తూ ఊరికూరికే గోయా టైం చెక్ చేస్తూ ఉంటుంది. ఈలోపు వర్షం పడుతూ ఉంటుంది. తాయున్ ఆ వర్షంలో క్లాక్ టవర్ దగ్గర అలానే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక వర్షం పడటంతో గోయా ఒక పక్కకు ఆగుతూ ఉంటుంది. వర్షంలో కూడా నా కోసం ఇలానే వెయిట్ చేస్తున్నాడా అని టైం చెక్ చేస్తూ ఉంటుంది. అప్పటికి టైం 3:30 అవుతుంది. ఇక నేను వెళ్ళాలి అని తొందరగా తన ఫ్రెండ్ కు చెప్పి, నాకు అర్జెంట్ పని ఉంది, నేను నిన్ను మళ్ళీ కలుస్తానని చెప్పి గోయా అక్కడి నుంచి క్లాక్ టవర్ దగ్గరికి వెళ్తుంది. గోయా కొంచెం కంగారుగానే క్లాక్ టవర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇలా వెళ్ళాక తాయున్ వర్షంలో తడుచుకుంటూ చలికి వణుకుతూ అలానే వర్షంలో ఉండిపోతాడు. తాయున్ వర్షంలో తడుచుకుంటూ తన కోసం వెయిట్ చేయడం చూసిన గోయా చాలా షాక్ అవుతుంది. అంతేకాకుండా తాయున్ కూడా వెనక్కి తిరిగి చూడగానే గోయా అక్కడుంటుంది. ఇలా వీళ్ళిద్దరూ కలిసి వర్షంలో అలానే చూస్తూ ఉంటారు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగి ఉంటుంది అని మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాము. అసలు గోయా లేట్ గా వెళ్ళినందుకు తాయున్ ఏమన్నా అంటాడా లేదా అనేది మరొక పార్ట్ చూసి తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.